త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. మేడిపల్లి బృందావని కాలనీలో పూర్ణిమ భర్త అశోక్ని అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి హతమార్చినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతము సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఎందుకంటే పోలీసులు నిన్న అసలుకి 11 రోజుల క్రితము మహేష్ ఎలా పూర్ణిమ ఇంట్లోకి ఎంట్రీ అయ్యాడు, లోపలికి ఎలా వెళ్ళాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కనిపించకుండా లోపలికి ఎలా ఎంట్రీ అవుతున్నాడు, రెగ్యులర్గా ఎలా కలుస్తున్నాడు అనేది కూడా మహేష్ని స్వయాన ఈ ప్లేస్కి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నేను కూడా ఒకసారి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ జీవితాలను కూడా ఇల్లీగల్ ఎఫైర్స్తో కావచ్చు, లేకపోతే ఇలాంటి అడ్డదారుల్లో వెళ్ళి జీవితాలని నాశనం చేయొద్దు, విచ్ఛిన్నం చేయొద్దు అని చెప్పే ప్రయత్నమే బిగ్ టీవీ చేస్తుంది. చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తుంది ఏ దొంగతనానికో లేకపోతే ఎక్కడికో కాదు. మహేష్ యాస్టీస్గా లోపలికి ఏ మార్గాల ద్వారా పూర్ణిమని కలవడానికి వెళ్తాడో అనేది చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. చాలా రిస్క్తో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా బిగ్ టీవీ ఈ రూట్ని అసలుకి మహేష్ ఎప్పుడెప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఏ మార్గాల ద్వారా పూర్ణిమ ఇంట్లోకి వెళ్ళాలి అంటే మొత్తం ఎన్ని దారులు ఉన్నాయి, ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళేటువంటి దారులని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చుట్టూ చూడొచ్చు, మనం ఒకసారి చుట్టూ చూస్తే మొత్తం మనకి అంతా చెట్లు పొదలతోనే గుట్టలతోనే నిండి ఉంది. అక్కడి నుంచి బయట ఉన్నటువంటి ఇంటికి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి లోపలికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది కూడా పెద్దగా కనిపించదు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 మీటర్స్కి పైగానే పూర్ణిమకి సంబంధించినటువంటి ఇల్లు ఉంటుంది. ఒకసారి మా కెమెరామెన్ పవన్ చూపించే ప్రయత్నం చేశాడు. పూర్తిగా ఈ చుట్టూ ఉన్నటువంటి అంతా దట్టమైనటువంటి చెట్లు, అదేవిధంగా రాళ్లతో నిండిపోయి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కేవలము పూర్ణిమ ఇల్లు, ఆ కలర్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ ఇల్లు, అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇల్లు పూర్ణిమ ఇల్లు. ఇక్కడ నుంచే అంటే మహేష్ ఇప్పుడు నేను వచ్చినటువంటి దారి నుంచి పూర్ణిమ ఇంటికి వచ్చేటువంటి ఒక దారి ఉంది, ఇంకొక దారి ఇక్కడ నుంచి కూడా నైట్ టైము ఎవరు లేనటువంటి సమయంలో కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం టైం. బృందావని కాలనీ అనేది చాలా రీసెంట్ డిగ్నిటీ ఏరియా, ఎవరు పెద్దగా బయటికి రారు. ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి కూడా పోలీసులు మహేష్ని నిన్న తీసుకువచ్చి ఇక్కడ నుంచి రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అలా అయినా సరే మహేష్ లోపలికి వెళ్ళాలి, లేదు అని అంటే ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి మార్గంలో కావచ్చు, ఈ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సమయంలో, లోపలికి వెళ్ళేటువంటి సమయంలో ఎవ్వరూ చూడరు, అంత అబ్జర్వేషన్ చెయ్యరు అని చెప్పొచ్చు. ఈ లోపలికి వెళ్ళాలి అని అంటే మొత్తం దట్టమైనటువంటి చెట్లతో పాటు ఇక్కడ రాళ్ళు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మహేష్ని ఇలాగే పోలీసులు ఇక్కడ వరకు తీసుకువచ్చి మహేష్ లోపలికి ఎలా ఎంట్రీ అయ్యాడు, ఎవ్వరికీ తెలియకుండా కళ్ళు ఎలా కప్పుతున్నాడు అనేది కూడా పోలీసులు మహేష్ చేతనే అసలు విషయాలన్నింటినీ కూడా చెప్పించారు. ఒకసారి నేను పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనకి చూస్తే ఈ ఇంటికి సంబంధించినటువంటి అన్నీ కూడా యాక్సెసిబిలిటీ ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఏరియా నుంచే అక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అనేది యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మా కొలిక్ దత్తు కూడా ఉన్నాడు. ఎందుకనంటే నేను ఇక్కడ పైకి వెళ్ళాలి అని అంటే చాలా కష్టము, పైకి నేను ఎక్కాలి అంటే, కానీ ఇది మహేష్కి చాలా ఈజీ. నిన్న పోలీసులు కూడా సేమ్ యాస్టీస్గా మహేష్ ఎక్కేటువంటి గ్రిప్పింగ్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సేమ్ యాస్టీస్గా ఇక్కడ మహేష్ కాల్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మా కొలిక్ సహాయంతో నేను ఈ పైకెక్కే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి అంటే నా చేతిలో ఒకవైపు లోగో ఉంది, లోగో ఉన్నప్పటికీ నేను చాలా ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి గోడ నాకు ఏదైతే సపోర్ట్గా ఉందో ఈ గోడ సహాయంతో నేను ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఎక్కగలిగేటువంటి యాక్సెసిబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి అసలు మహేష్ లోపలికి ఎలా వెళ్ళగలుగుతాడు, అంత యాక్సెసిబిలిటీ ఎలా వచ్చింది అని చెప్తే చాలా ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా, ఇక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో దీని సపోర్ట్ ఆధారంగా మహేష్ అనేది ఇక్కడికి ఎంట్రీ అవుతాడు. ఆ తర్వాత మా కెమెరామెన్ పవన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇలా మెల్లగా ఇది అంతా కూడా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఎంట్రీ. ఇలానే లోపలికి మహేష్ అనేది వెళ్ళేవాడు, లేదు అని అంటే ఇక్కడ నుంచి గతంలో ఇదే ఇంట్లో పక్కింట్లో రెంట్కుండేవాడు, అక్కడ ఉన్నటువంటి గోడ నుంచి ఈ ఇంట్లో కూడా
ఎంట్రీ అయ్యేవాడు. ఇక్కడ ఒక యాక్సెసిబిలిటీ ఉంది, ఆ యాక్సెసిబిలిటీ నుంచే ఇక్కడికి కూడా తను రెగ్యులర్గా ఇంట్లోకి ఎంట్రీ అయ్యేవాడు అని చెప్పేసి పోలీసులు నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు యాజ్ టీజ్గా మహేష్ చేతనే ఒప్పించారు. ఇంకా ఇక్కడ మహేష్ ఎప్పుడైతే తనని అశోక్ని అత్యంత దారుణంగా పూర్ణిమతో కలిసి హతమార్చాడో ఆ తర్వాత మళ్ళీ తిరిగి యాజ్ టీజ్గా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ నుంచే తను రెగ్యులర్గా వచ్చి కలిసి వెళ్ళినప్పుడు కావచ్చు, నిన్న ఆ ఘటన జరిగిన తర్వాత కావచ్చు, ఇక్కడ నుంచే వెళ్ళినట్లుగా కూడా చెప్తున్నారు. సేమ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అని అంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. నేను దిగడానికే చాలా కష్టపడ్డాను అని అంటే, ఒకవేళ తను ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది చాలా సింపుల్ అనే చెప్పుకోవచ్చు. తన స్నేహితుడు సాయి సపోర్ట్ కూడా ఇందులో ఉందని చెప్పేసి పోలీసులు తెచ్చారు. ఈ నేపథ్యంలోనే మహేష్ని దాదాపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి గంటకి పైగానే ఈ ప్లేస్ అంతా కూడా ఒక్కసారి కెమెరామెన్ రావడానికి ఇక్కడ కూడా ప్లేస్ లేదు కాబట్టి ఒకవేళ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ప్లేస్కి వచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను ఆ ప్లేస్కి వెళ్తున్నాను, ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎటు నుంచి పూర్ణిమ ఇంటికి ఎంట్రీ అయినా కూడా ఎక్కడ ఎవరు అనేది తెలియదు. సో అలానే ఇక్కడికి మహేష్ కావచ్చు, అదేవిధంగా తన ఫ్రెండ్ సాయి వచ్చారు. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, వాళ్ళు ఉపయోగించినటువంటి వాటివి కావచ్చు, అన్నీ కూడా ఇక్కడనే పడేసి వెళ్ళాడు. దాన్నే యాస్టీస్గా సీన్ రిక్రియేట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది మాత్రము ఇదే ప్లేస్. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు ఈ హత్య చేసినటువంటి మహేష్ పూర్ణిమతో చెప్పించారు. సాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తనని కూడా రిమాండ్కి తరలించారు. కానీ ఈ ఘటన అంటే ప్లాన్ ప్రకారమే వాళ్ళు గత 6 నెలల నుంచి ఇంట్లో తెలిసినప్పటికీ కూడా భర్త మందలించే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఎలా అయినా అశోక్ని హతమార్చాలి అని చెప్పి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు. పోలీసులు యాస్టీస్గా నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే తెలియంది ఏంటి అని అంటే, వీళ్ళు ఈ 3 దారులలో మహేష్ వచ్చేటువంటి దారిని ఈ 3 దారులలో ఒకటి తనకి నచ్చినటువంటి దారిలో ఇక్కడికి వస్తూ ఉంటాడు, ఆ గోడ దూకుతాడు, వెళ్ళి కలిసి మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళిపోతాడు. హత్య కూడా జరిగేటువంటి సమయంలో అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది అన్నది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ సేమ్ నేను చేసినటువంటి విధంగానే పోలీసులు చేసి ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే నా ఇన్వెస్టిగేషన్ అనంతరం వాళ్ళని రిమాండ్కి కూడా వాళ్ళే అంగీకరించడంతో పోలీసులు అయితే తరలించారు. కెమెరామెన్ పవన్తో సుజాత, బృందావన కాలనీ.